ఎవరేమన్నా పుష్ప 2 మూవీ నార్త్ లో మాస్ జాతర చూపిస్తుంది. అక్కడ ఆడియన్స్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. అందుకే కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది. పుష్ప అనే కాదు, మంచి కంటెంట్ తో రిలీజ్ అయిన ప్రతి సౌత్ ఇండియన్ మూవీ కూడా నార్త్ లో చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. పైగా హిందీ మూవీస్ కంటే ఎక్కువగా కలెక్షన్ సాధిస్తున్నాయి. దీనివల్ల బాలీవుడ్ మూవీస్ నష్టాలు చూస్తున్నాయి. అలాగే వాటి క్రేజ్ కూడా తక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఒకప్పుడు బాలీవుడ్ లో చాలా మంచి సినిమాలు వచ్చేవి. అలాగే సినిమా అంటే బాలీవుడ్ అనే రేంజ్ లో ఇండియా మొత్తం క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. అక్కడ ఆడియన్స్ కి బాలీవుడ్ వాళ్ళు తీసే సినిమాలు నచ్చడం లేదు. దీనికి రీజన్ ఏంటంటే ఇండియాలో ఉండే మాస్ ఆడియన్స్ ని పట్టించుకోకపోవడమే. అలాగే మన ఇండియన్ నేటివిటీని వదిలేసి ఎప్పుడు చూసినా ఫారిన్ కల్చర్ ని హిందీ ఆడియన్స్ మీద బలవంతంగా రుద్దేవాళ్ళు. అలాగే హిందూ కల్చర్ ని చాలా తక్కువ చేసి చూపించేవాళ్ళు. హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా డైలాగ్స్ పెట్టడం కూడా అక్కడ ఆడియన్స్ కి నచ్చలేదు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే బిర్యానీ బాగుంది కదా అని డైలీ బిర్యానీ తింటే బోర్ కొట్టేస్తుంది. అక్కడ హిందీ ఆడియన్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. చూస్తున్నారు కదా అని ఎప్పుడు చూసినా ఆ రొమాంటిక్ మూవీస్, ఇండియా పాకిస్తాన్ వార్ మూవీస్ తీస్తూ ఉంటే ఇంకా ఎన్నాళ్ళని చూస్తారు? 90s వరకు కూడా హిందీలో మంచి యాక్షన్ మూవీస్, అలాగే మాస్ ని ఎంటర్టైన్ చేసే మూవీస్ వచ్చాయి. కానీ దాని తర్వాత మొత్తం రొమాంటిక్ మూవీస్ లేదా ఆటో మూవీస్ తీస్తూ మాస్ ఆడియన్స్ ని పట్టించుకోవడం మానేశారు. 90s వరకు మాస్ మూవీస్ చూసిన వాళ్ళు అప్పటి కుర్రోళ్ళు ఇంకా అప్పటి నుంచి మాస్ మూవీస్ చూడలేదు. వాళ్ళ పిల్లలు ఇప్పటి తరం వాళ్ళు కూడా మాస్ మూవీస్ చూడలేదు. కానీ ఇప్పుడున్న ఆ రెండు జనరేషన్ హిందీ ఆడియన్స్ సౌత్ డబ్బింగ్ మూవీస్ చూసి వాటికి చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. అందువల్లనే సౌత్ మూవీస్ కి హిందీలో బీభత్సమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికైనా బాలీవుడ్ వాళ్ళు మన ఇండియన్ నేటివిటీకి తగిన కథలతో సినిమాలు తీస్తే అందరూ చూస్తారు. అలా కాదని ఫారిన్ కల్చర్ మోజులో పడి సినిమాలు తీస్తే అడ్రస్ లేకుండా పోతారు. మరి మీరేమనుకుంటున్నారు? బాలీవుడ్ మూవీస్ హిందీ ఆడియన్స్ కి నచ్చకపోవడానికి కారణం ఏంటి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.